మేమెంత చెప్పినా భయపడుతోంది. ఏం తినడం లేదు, తాగడం లేదు. స్వీటీ, తను చెప్పింది నిజమేనా? అవును మేడం, చాలా భయంగా ఉంది. నో, నువ్వలా భయపడకూడదు. అన్నీ తినాలి, జ్యూస్లు తాగాలి. అప్పుడే హెల్దీగా ఉంటావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది కాదు మేడం. చూడు స్వీటీ, నన్ను మేడం అనొద్దు. మరి ఆంటీ అనాలా? ఆంటీ అంటే నీకు యాంటీ అయిపోతా. మరేమని పిలవాలి? నేను మీ పిన్ని ఫ్రెండ్ని కదా, నన్ను కూడా పిన్ని అని పిలువు. ఇద్దరు పిన్నిలా? ఎస్, డబల్ బొనాంజా. మీ ఝాన్సీ పిన్ని లాయర్ పిన్ని, నేను డాక్టర్ పిన్ని. ఓకే ఓకే డాక్టర్ పిన్ని. ఇంతకీ నువ్వే క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మీ క్లాస్ లో నువ్వే ఫస్ట్ వస్తుంటావా? అవును. మా క్లాస్ లో అయితే నేనే లాస్ట్. అవునా? నిజమా? మరి డాక్టర్ ఎలా అయ్యావు? అదే నాకు అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఆట పట్టిస్తుంటారు, నువ్వెలా డాక్టర్ అయ్యావు అని. ఝాన్సీ గారు, మీరొక్కరే వచ్చారేంటి? ఆ రాజయ్య వాళ్ళు రాలేదా? రాలేదండి. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకోలేదా? ఏం జరిగిందండి? అసలు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. నన్ను క్షమించండి. బిడ్డని ఇస్తామంటే వస్తాం, లేదంటే మీరు వెళ్ళండి. $2 కోట్లు నాకు ఇస్తే స్వీటీ ప్రాణాలు దక్కుతాయి. ఏంటండి మీరు చెప్పేది? అవునండి, ఆ రాజయ్య పచ్చి దుర్మార్గుడు. 2 కోట్లు ఇస్తే ఏ గొడవ చేయకుండా శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకొస్తాను అన్నాడు. ట్రీట్మెంట్ జరిపిస్తాడంట. వాడిని చూసినప్పుడే అనుకున్నాను వాడు క్రిమినల్ అని. వాడికి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసలు కన్నబిడ్డ ప్రాణాలతో బేరాలాడడం ఏంటండి? పుట్టగానే బిడ్డని ఎత్తుకుపోయినవాడు, వాడి బుద్ధెందుకు మారుతుంది? అవునులేండి, అది నిజమే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? అదే తెలియడం లేదండి. నాకు చాలా కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండి ఝాన్సీ గారు, మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. స్వీటీకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. సరే, ముందు స్వీటీ దగ్గరికి వెళ్దాం, పదండి. రండి. సార్, బిల్ డ్యూ ఉంది, పే చేయాలి.
నేను పే చేస్తాను. ఓకే సార్. ఝాన్సీ గారు, మీరు స్వీటీ దగ్గరికి వెళ్ళండి, నేను పే చేసి వస్తాను. స్వీటీ ఉదయం నుంచి మిమ్మల్ని అడుగుతుంది. ముందు మీరు లోపలికి వెళ్ళండి. అవును, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. అయితే ఒక డైలాగ్ చెప్పు. పర్లేదు చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. వెరీ గుడ్. ఎవరు ఇంజెక్షన్ పొడిస్తే పేషెంట్ కెవ్వుమని అరుస్తారో అదే ప్రియాంక. చూసావా ఎలా అరిచిందో? సరే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఓ లెక్కుంది. సూపర్. సరే, ఇప్పుడు నేను చెప్తాను విను. నాకు కొంచెం తిక్కుంది కానీ నా ట్రీట్మెంట్ కి ఒక లెక్కుంది. ప్రియాంక, హాయ్ ఝాన్సీ, నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నానని మాత్రం అడక్కు, ఎందుకంటే నేను డాక్టర్ని. హెల్త్ ప్రాబ్లం ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎలా ఉన్నావు ఝాన్సీ? ఓకే ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. నేను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాను. తను నా చెల్లెలు రాణి. తను స్వీటీ. స్వీటీ మీ అక్క కూతురు. అంటే మీకు ఆల్రెడీ పరిచయాలు అయిపోయాయా? నీకు తెలుసు కదా ఈ ప్రియాంక గురించి. నాకు చిన్న పాయింట్ దొరికితే చాలు అల్లుకుపోతాను. అవును పిన్ని, ఈ డాక్టర్ చాలా బాగా మాట్లాడుతుంది. చాలా సరదాగా ఫన్నీగా మాట్లాడుతుంది. అక్క, మేమిద్దరం ఇదివరకు పార్కులో కలిసాం. మంచి కలుపుగోలు మనిషి. మరీ అంత పొగడకండి. నాకు పొగడతలంటే ఇష్టం ఉండదు. అది నా నేచర్. నేను అలాగే ఉంటాను. ఝాన్సీ, నేను ఇందాకే స్వీటీ రిపోర్ట్స్ చెక్ చేశాను. నథింగ్ టు వరీ. నువ్వేం ప్రెజర్ తీసుకోకు. ట్రీట్మెంట్ అయితే క్యూర్ అవుతుంది. అవును, ఆల్రెడీ డోనర్ దొరికారని నాకు డాక్టర్ చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు డిలే అవుతుంది? చెప్పు ఝాన్సీ. అదొక పెద్ద కథ ప్రియాంక. అయితే షార్ట్ గా చెప్పు. అది కాదు ప్రియాంక, నీకు తర్వాత డీటెయిల్డ్ గా చెప్తాను. ఏంటి, డోనర్ మనీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయినా ఇలాంటి విషయాల్లో అవన్నీ కామనేలే. మనీ గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేను మనీ అరేంజ్ చేస్తాను. వాళ్ళు ఎంత అడిగినా ఇచ్చేద్దాం. అదేం లేదు ప్రియాంక. అవునా? మరింకేంటి ప్రాబ్లం? తర్వాత చెప్తానంటున్నాను కదా. సరే, కానీ ఏం అవసరమున్నా నన్ను అడుగు, ఓకేనా? అలాగే. సరే ఝాన్సీ, నాకు ఒక మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. సరే. బాయ్ స్వీటీ. బాయ్. బాయ్ రాణి. బాయ్. అక్క, తనున్న కాసేపు అందరిలో చాలా సంతోషం నింపి వెళ్ళింది.